సాక్షి టీవీకి నమస్కారము. విషయం ఏంటంటే తిరుమలకు వచ్చాము. ప్రాసెస్ ఏంటంటే ఆన్లైన్లో టికెట్స్ ఓపెన్ అవ్వవు. సరే ఆన్లైన్లో అవ్వలేదు కదా, ఒక 2 నిమిషాలు వదులుతాడు, హాఫ్ అన్ అవర్ వదులుతాడని చెప్పారు. అదేవిధంగా ఏఈ గారికి మా విన్నపం ఏమంటే, మా ప్రతి ఒక్కరిది జనాల కష్టాలు. నిన్న 2 o'clockకి మేము స్టార్ట్ అయ్యాం దర్శనంకి. 2 o'clockకి దర్శనంకి స్టార్ట్ అయిపోతే కంటిన్యూషన్గా 12 hours నడిపించారండి. ఇది చాలా అంటే చాలా దారుణం. ఏఈ గారికి మరీగా చెప్తున్నాను, ఏదైనా ఉన్నా కూడా సాటి మీ మనుషులుగా ఆలోచించండి. ప్రతి ఒక్క జనాలు కదా, వీళ్ళు వేరే అని మాత్రం ఎప్పుడు అనుకోవద్దు. చిన్న పిల్లల్ని వేసుకొని వాళ్ళు నడవలేరు, వాళ్ళని మేము బ్యాలెన్స్ చేయలేము. మేము ఆడవాళ్ళమే వచ్చాము, మా హస్బెండ్ కూడా రాలేదు. ఇలా నాలాగే ఎంతమంది ఏడ్చారు, ఎంతమంది బాధపడ్డారంటే చాలా అందరు ఇబ్బంది పడ్డారు. కంటిన్యూషన్గా 12 hours నడిపించడం అనేది చాలా దారుణమండి. మీరు ఒకసారి గుర్తించండి. తిరుమల కొండకొచ్చి ఫర్ ది ఫస్ట్ టైము ఏం దేవుడా నువ్వు ఇక్కడే కనిపిస్తున్నావు ఏంటండి. దర్శనం దగ్గరికి వెళ్తే మీరు వాలంటీర్స్ని పెట్టారు, సేవ వాళ్ళని పెట్టారు. నేను కూడా ఒకానొక టైంలో నేను సేవ చేసిన దాన్నే. బట్ అంత ఆత్రంగా ఊర్లు దాటి ఇన్ని కొండలు ఎక్కి వచ్చిన వాళ్ళని కనీసం 1 నిమిషం కూడా చూడనీయకుండా తోసేస్తా ఉన్నారు. అలాగే ప్రతి ఒక్కరికి చెప్పండి దర్శనం అని. విఐపి దర్శనాలు అంటారు. విఐపి వాళ్ళకి ఎక్కడ పడితే అక్కడ డోర్ తీసేస్తారు. విఐపి వాళ్ళే మనుషులు కాదండి, మాలాంటి నార్మల్ మనుషులు కూడా మనుషులే అని ఖచ్చితంగా గుర్తించాలని చెప్పుకుంటున్నాను. ఇది నాకు చాలా ఎంత బాధ ఉందంటే, 7 కొండలవన్నీ అక్కడే మొక్కినామా, ఎక్కడ మొక్కినామో, కాలైతే కనీసం నడవనీయట్లేదు. పిల్లల్ని 3 వేసుకొని వచ్చాను. నాలాగే ప్రతి ఒక్కరు 2 పిల్లల్ని 3 పిల్లల్ని వేసుకొని వచ్చారు. పిల్లలు నడవలేక మేము నడవలేక ఎంత సఫర్ అయ్యామంటే, ఒకానొక టైంలో వైకుంఠ ఏకాదశి రోజు అక్కడ కొండల మధ్యలో దారి వేశారు. అప్పుడు 2 days పట్టింది. ఆ రోజు ఏమైతే సఫర్ అయ్యామో, నిన్నటి రోజు నుంచి ఈ రోజు మేము బయటకు వచ్చాము. ఇప్పుడు వచ్చాము బయటికి, అదే సఫర్నెస్సే మేము ఫీల్ అయ్యాము. కాబట్టి దయచేసి మమ్మల్ని అర్థం చేసుకోండి. కొంచెం రూల్స్ రెగ్యులేషన్స్ అనేటివి మార్చండి. మీరు ఏఈగా ఉన్నారు అంటే ఖచ్చితంగా మీరు జనాలు మిమ్మల్ని తిట్టుకునేలాగైతే చెయ్యొద్దండి దయచేసి. నా ఇంకో విన్నపం ఏమంటే, స్లాట్ బుకింగ్ అంటారు. ప్రతి ఒక్క సేవని వదలండి. జనాలు ఒక ఆత్రం కోసం ఉన్నారు. ఈయన కలియుగ పురుషుడు. ఈయన అందరినీ ప్రతి ఒక్కరిని కోరికలతో ఆకట్టుకుంటున్నాడు. ఆయనని ఒక ఇదిగా, దేవుడా నేను నీ దగ్గరికి రావాలి, ఎక్కడుంటానో నాకు తెలియదు కానీ నీ దగ్గరికి రావాలంటున్నాను, నేను వచ్చేస్తున్నా గుడ్డిగా. బట్ ఆయన అనేవాడు ఉన్నాడు, దేవుడు వరం ఇస్తే పూజారి అనేటోడు మనకు వరం ఇవ్వాలనేది. ఇది సేమ్ ఎలాగైతుందంటే, టీడీటీ దేవస్థానము, తిరుమల తిరుపతి దేవస్థానము రామదాసు సినిమాలో ఐస్ గడ్డ తీసుకొని ఇచ్చాక జనాల వరకు వస్తే ఎటువంటిది ఏముండదు చూడండి, అలా అయిపోతుంది. ఇది అన్యాయంగా జరుగుతుంది. ఇదైతే ఇలా ఉండకూడదు. డిపార్ట్మెంట్ అయినా కావచ్చు, దేవస్థానం పూజారులైనా కావచ్చు, ఫార్మాలిటీస్ అనేది వద్దండి. దయచేసి వినండి. ఎందుకంటే చాలని మీరు అనుకుంటారు, కానీ మా ఆవేదన, మా ఆలోచన చాలా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు మమ్మల్ని అర్థం చేసుకోండి, సాటి జనాలను అర్థం చేసుకోండి. ఇప్పుడు మిడిల్ క్లాస్ పీపుల్స్ అంత ఉన్నోళ్ళేం కాదు, 1000 కొద్దీ ఎవరు టికెట్స్ బుక్ చేసుకోలేరు. దయచేసి కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ అనేటివి మార్చండి. సార్ అందరికీ నమస్తే. మరి ఇలాగ చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నిన్న ఉదయం ఇలాగ దీనికని వచ్చాము దర్శనానికని. నిన్న ఉదయం 9 గంటలకు లైన్లో వెళ్ళాము. ఇంతంత ఇబ్బంది ఎదుర్కోలేదండి. చాలా అంటే చాలా ఇబ్బంది ఎదుర్కొన్నాం. ఏవి గారికి, పెద్దలు అందరికీ మా మీద ప్రజల మీద కరుణించి కొద్దిగా లైన్లు కొద్ది తగ్గించి ఏదో చేపించండి. రక్తం అంటే రక్తం, కళ్ళ చూసింది రక్తం చూసామండి. కళ్ళని రక్తం పడిందండి, రక్తం చుక్కలు పడ్డాయి. నిన్నంతా చాలా ఏడ్చామండి. కాళ్ళు ఇలా పొంగిపోయి ఉన్నాయి, కాలు అవి. చాలా ఇబ్బంది ఎదుర్కొన్నామండి. దయచేసి ఆ ఇబ్బంది లేకుండా ప్రజలకు మాత్రం ఏదైనా చేసి పెడతారని కోరుకుంటున్నామండి. ఆ కోనేరు చుట్టూ తిప్పారండి. కింద లైన్ అయిపోయిన తర్వాత మళ్ళీ పై బ్రిడ్జి వరకు కూడా అలా తిప్పుతూనే వచ్చారు. అలా 18 గంటల వరకు కూడా మేము నించుంటూ లైన్లోనే అలా నడుచుకుంటూ వచ్చామండి. ఈ రోజుకి కూడా కాళ్ళ నొప్పులు అంత విపరీతంగా ఉన్నాయి. దర్శనాలు అయితే మటుకు అంత ఫాస్ట్గా అయితే అవ్వట్లేదండి. సర్వదర్శనాలు సర్వీస్ కూడా లేదు, వాటర్ కూడా అందుబాటులో సమంగా ఇవ్వడం లేదు. ఏమని అడిగితే మటుకు మీరు వెళ్ళిపోతే వెళ్ళిపోండి గేట్లో నుంచి అంటున్నారండి. అది
నా పేరు రాజేశ్వరి, మా సంగారెడ్డి డిస్టిక్. మేము వచ్చేసి నిన్న మార్నింగ్ వచ్చినాము. మాకు 24 అవర్స్ జర్నీ వచ్చినాం, మాత్రం చాలా లేట్ అవుతుంది. దాని గురించి చాలా ఇబ్బందికరంగా బాధపడ్డాం చాలా పిల్లలతోటి. జాగ్రత్తలు అంటే ఏం లేదు, కాకపోతే ఈ టికెట్స్ అనేది కొంచెము ఇంకా పెడితే బాగుండు. ఆ 300 టికెట్ అసలు మాకు అవైలబుల్ దొరకలేదు. సర్వదర్శనంకి వెళ్ళడం వల్ల చాలా లేట్ అయిపోయింది. మ్యాక్సిమం 24 అవర్స్ పట్టేసింది మాకైతే. మేము మెట్లు ఎక్కుకుంటూ వచ్చినాము, అదొకటి మాకు చాలా ఇబ్బంది అయింది. మరి ఇది కూడా సర్వదర్శనంకు చాలా లేట్ అయిపోయింది. ఇంకా మెట్లు ఎక్కి వచ్చే వాళ్ళకి కొంచెం అవైలబుల్గా ఏమన్నా టిఫిన్ ఏమన్నా పెట్టుంటే బాగుంటుందని. నా పేరు అశోక్, బళ్ళారి నుంచి వచ్చినాము. నిన్న 4 గంటలకు నిల్చున్నాము. ఈరోజు ఇప్పుడు 10 అయ్యింది. ఇంతసేపు పట్టింది దర్శనానికి. ఏర్పాట్లు పర్లేదు, చాలా కష్టం, ఇబ్బంది పడతారు కొంచెము, అయినా పర్లేదు. ఇంకేం దేవుని కోసం చూడాలి కదా. సర్వదర్శనం చాలా ఇబ్బంది అయిపోద్ది కొంచెం. అదే 15-16 గంటలు దర్శనం చేసుకోవచ్చు. తెలివి లేకపోతే మెల్ల చిన్నపిల్లలతోటి తొక్కులాట ఉరుకులాట, చిన్నపిల్లలు ఉంటే చాలా ఇబ్బంది. దర్శనం అయితే బాగా జరిగింది. మొత్తం వేడికొండల వాడు ఉన్నప్పుడు మంచిగా ఉంటాం మేము. పోతున్నాం కూడా. బాయ్ బాయ్. శరత్, హైదరాబాద్ నుంచి వచ్చిన బాలాపూర్ నది. మొత్తం సౌకర్యాలు మంచిగా ఉన్నాయి, కానీ ఏంటంటే మెయింటెనెన్స్ కోసం ప్రెస్ చేస్తారు, దొబ్బులాట ఎక్కువ ఉంది. కానీ మంచిగా ఉంది, మంచిగా దర్శనం మంచిగా అయింది. మొత్తం ఓకే, అంత బాగానే ఉంది. మొత్తం రౌండ్గా తిప్పుతారు, చాలా ఇబ్బంది అవుతుంది. అంతే, ఫుడ్ అన్నీ ఓకే.